హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బయట ఎక్కడ కూడా కొనుక్కోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా వేసుకుని 10 నిమిషాల్లో అయిపోయే పాంప్లెట్ని అయితే మీరు షేర్ చేసుకోబోతున్నా. పాంప్లెట్ ఫిష్ ఫ్రై అనమాట. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు 10 నిమిషాల్లో. ఇంకా మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఫిష్ తీసుకునే దగ్గర చెప్పాలన్నమాట, పాంప్లెట్ ఫ్రై కోసం అని చెప్తే వాళ్ళే ఇట్లా మంచిగా సైడ్కి కట్ చేసేసి లోపల ఏదైతే మొత్తం ఉంటుందో అది మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఫిష్ని అయితే అట్లా ఆ విధంగా కట్ చేసి ఇస్తారనమాట. ఇంకా మనం తెచ్చుకొని ఇంట్లో మంచిగా ఉప్పు వాటర్తో కడుక్కొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. కాబట్టి మంచిగా తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండైన గుడ్లు, తర్వాత నిమ్మరసం వేసి మంచిగా అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము ఒక 2 స్పూన్లంతా కార్న్ ఫ్లోర్ అయితే తీసుకోవాలన్నమాట. కార్న్ ఫ్లోర్ అయితే మెయిన్ అనమాట. మనకు ఈ కార్న్ ఫ్లోర్ ఉంటేనే ఇది చాలా బాగుంటుంది. డెఫినెట్లీ కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోండి. ఉప్పు కారాలు వేసుకొని కొంతమంది ఫ్రై చేసుకుంటూ ఉంటారు, కానీ అలా కాకుండా ఇలా కార్న్ ఫ్లోర్ అన్ని వేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఈ మసాలా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా. మసాలా మొత్తాన్ని అయితే మనము ఫిష్కి అయితే అప్లై చేయాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం మసాలా అయితే పట్టించాలి ఈ విధంగా అనమాట. ఇంకేముంది, ఇంకా ఆ లోపల మనం ఆయిల్ కూడా హీట్ చేసేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకొని ఇంకా చూసుకుంటూ మధ్యలో ఇంకా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే అనమాట. సో ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మరీ మాడిపోకుండా చూసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేస్తే మనకు పాంప్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. ఎప్పుడు ఫిష్ ఫ్రైలైనా ఒక్కసారి ఇట్లా ఫిష్ తెచ్చుకొని పాంప్లెట్ లాగా చేసుకొని తినండి. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొనుక్కుంటే చాలా రేట్ ఉందండి బాబు. ఒక్క పాంప్లెట్ ఎంత ఉందేమో కానీ చాలా కాస్ట్ అయి ఉంటుంది. ఇంకా మా వారైతే తెచ్చేవాళ్ళు కదా, సో ఇంకా అట్లా కాదని చెప్పి ఇంకా నేనే ఇంట్లో చేయడం స్టార్ట్ చేసిన అనమాట. మనం బయట కొనుక్కుంటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుందండి. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. బయట కొన్ని తినడానికి మనం ఇంట్లో చేసుకునే దానికి ఏ మాత్రం టేస్ట్ అయితే తగ్గదనమాట, సేమ్ ఉంటుంది. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.